ఓం శాంతి 21/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు ఇప్పుడు టీచర్లుగా అయ్యి అందరికీ మనస్సును వశీకరణం చేసుకుని మంత్రమును వినిపించాలి. ఇది పిల్లలైన మీ అందరి కర్తవ్యం. ప్రశ్న: బాబా ఎటువంటి పిల్లలది కొద్దిగా కూడా స్వీకరించరు. జవాబు: నేను ఇంత ఇస్తాను, నేను ఇంత సహయోగం చేయగలుగుతాను. ఇటువంటి అహంకారము కలవారిది బాబా కొద్దిగా కూడా స్వీకరించరు. బాబా చెప్తున్నారు, నా చేతిలో తాళం చెవి ఉంది. అవసరమైతే నేను ఎవరినైనా పేదవారిగా శ్రీమంతులుగా తయారు చేస్తాను. ఇది కూడా డ్రామాలోని రహస్యమే. ఈరోజు ఎవరికైతే తమ షౌకారుతనపు అహంకారం ఉందో వారు రేపు బికారులైపోతారు. కానీ పేదవారు తమ ఒక్కొక్క పైసాను తండ్రి కార్యంలో సఫలం చేసుకుని ధనవంతులైపోతారు. ఓం శాంతి. తండ్రి మనకు నూతన ప్రపంచ వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు అని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంతంత పవిత్రంగా అవుతారు. ఈ నిశ్చయం మీకుంది. మనము ఎంత మంచి టీచర్గా అవుతామో అంత ఉన్నత పదవిని పొందుతాము అని కూడా తెలుసు. తండ్రి మీకు టీచర్ రూపంలో చదివించడం నేర్పిస్తున్నారు. తర్వాత మీరు ఇతరులకు నేర్పించాలి. మీరు చదివించే టీచర్గా తప్పకుండా అవుతారు, కానీ గురువుగా అవ్వలేరు. కేవలం టీచర్గా మాత్రమే అవ్వగలరు. గురువు అనగా ఒక్క సద్గురువు తండ్రి మాత్రమే. వారే నేర్పిస్తారు. సర్వుల సద్గురువు ఒక్కరు మాత్రమే. వారే టీచర్గా తయారు చేస్తారు. మీరు సర్వులకు శిక్షణనిస్తూ మన్మనాభవ మార్గమును అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి మీ అందరికీ నన్ను స్మృతి చెయ్యండి మరియు టీచర్గా అవ్వండి అనే కర్తవ్యాన్ని అప్పగించారు. మీరు ఎవరికైతే తండ్రి పరిచయం ఇస్తున్నారో వారి కర్తవ్యం కూడా తండ్రిని స్మృతి చేయడమే. టీచర్ రూపంలో సృష్టి చక్ర జ్ఞానం ఇవ్వాల్సి వస్తుంది. తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాలి. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు నశించాలి. మనం పాపాత్ములము అని, అందుకే స్వయాన్ని ఆత్మగా భావించి తనను స్మృతి చేస్తే పాపాలు తొలగిపోతాయి అని తండ్రి చెప్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. బాబాయే పతిత పావనులు. పావనమయ్యేందుకు యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలారా, మీ ఆత్మ పతితమైపోయింది. అందువలన మీ శరీరం కూడా పతితమైపోయింది. మొదట మీరు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు మీరు అపవిత్రమైపోయారు. ఇప్పుడు పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తి చాలా సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తే మీరు పవిత్రమైపోతారు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. వారు గంగా స్నానాలు చేస్తారు కనుక గంగను స్మృతి చేస్తారు. గంగను పతిత పావనిగా భావిస్తారు. మరి గంగను స్మృతి చేయగానే పావనం అవ్వాలి. కానీ తండ్రి చెప్తున్నారు, ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. నీటి ద్వారా పావనంగా ఎలా అవ్వగలరు? తండ్రి చెప్తారు, నేను పతిత పావనుడను. ఓ పిల్లలారా, దేహ సహితంగా దేహ సర్వధర్మాలను వదిలి నన్ను స్మృతి చేస్తే మీరు పావనులై తిరిగి మీ ఇల్లైన ముక్తిధామాన్ని చేరుకుంటారు. కల్పమంతా ఇంటిని మర్చిపోయారు. పూర్తి కల్పంలో తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి బ్రహ్మ నోటి ద్వారా తన స్వంత పరిచయమునిస్తున్నారు. ఈ నోటికి ఎంతో గొప్ప మహిమ ఉంది. గోముఖము అని అంటారు కదా. ఆ గోవు అనగా జంతువు. ఇది మానవ సంబంధమైన బ్రహ్మ విషయం. బ్రహ్మ నోటికి గోముఖము అంటారు. వీరు పెద్ద తల్లి అని మీకు తెలుసు. ఈ తల్లి ద్వారానే శివబాబా మిమ్మల్ని అందరినీ దత్తు చేసుకున్నారు. మీరిప్పుడు బాబా బాబా అనడం మొదలుపెట్టారు, బ్రహ్మబాబాను. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ పాపాలు నశిస్తాయని తండ్రి కూడా చెప్తున్నారు. పిల్లలకు తండ్రి గుర్తుకొస్తారు కదా. వారి ముఖము మొదలైనవి మనసులో కూర్చొనేస్తాయి. మీరు ఎలా ఆత్మలో అలా వారు పరమాత్మ అని పిల్లలకు తెలుసు. ముఖంలో ఇంకేమీ తేడా లేదు. శారీరక సంబంధాలలో అయితే రూపురేఖలు మొదలైనవి వేరువేరుగా ఉంటాయి, కానీ ఆత్మ అందరిలో ఒకేలాగా ఉంటుంది.
మీ ఆత్మ ఎలా ఉంటుందో మీ తండ్రి అయిన పరమాత్మ కూడా అలాగే ఉన్నారు. తండ్రి పరంధామంలో ఉన్నారు అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు కూడా పరంధామంలో ఉంటాము అని, మన ఆత్మకు తండ్రి ఆత్మకు ఏ వ్యత్యాసము లేదు అని, వారు కూడా బిందువే మనం కూడా బిందువే అని పిల్లలైనా మీకు తెలుసు. ఈ జ్ఞానం ఇంకెవ్వరికీ తెలియదు, మీకు మాత్రమే తండ్రి తెలియజేశారు. తండ్రిని గురించి కూడా ఏమేమో అనేస్తారు. సర్వవ్యాపి అని అంటారు, రాళ్ళు రప్పలలో ఉన్నారు అంటారు, ఎవరికి ఏమి తోస్తే అది అనేస్తూ ఉంటారు. డ్రామా ప్లాన్ అనుసారము భక్తి మార్గంలో తండ్రి నామ రూప దేశ కాలాలను మర్చిపోతారు. మీరు కూడా మర్చిపోతారు. ఆత్మ తన తండ్రిని మర్చిపోతుంది. బిడ్డ తండ్రిని మర్చిపోతే ఇంకేం తెలుసుకుంటారు అనగా అనాథలైపోయారు. తండ్రిని స్మృతియే చెయ్యరు. తండ్రి పాత్ర గురించే తెలియనే తెలియదు. స్వయాన్ని కూడా మర్చిపోతారు. మర్చిపోయాము అని మీకు బాగా తెలుసు. మొదట మీరు ఇటువంటి దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు జంతువుల కంటే హీనమైపోయారు. ముఖ్యమైనది మనం ఆత్మలము అనే విషయాన్ని మర్చిపోయాం. ఇప్పుడు అర్థం చేయించేది ఎవరు? మేము ఆత్మలము అనే పాత్రాభినయం చేస్తున్నాము అని ఏ జీవాత్మకు తెలియదు. మనమంతా సోదరులము అనే ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు. ఈ సమయంలో పూర్తి సృష్టియే తమో ప్రధానమై ఉంది, జ్ఞానమే లేదు. మీలో ఇప్పుడు జ్ఞానం ఉంది. ఆత్మలైన మీరు ఇంతవరకు తండ్రిని గ్లాని చేస్తూ వచ్చాము అని గ్రహించారు. గ్లాని చేసినందున తండ్రి నుండి దూరం అవుతూ వచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారం మెట్లు దిగుతూనే వచ్చారు. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. తండ్రి ఇక ఏ కష్టమును ఇవ్వరు. పిల్లలకు కేవలం తండ్రిని స్మృతి చేసే శ్రమ మాత్రమే ఉంది. తండ్రి ఎప్పుడైనా పిల్లలకు కష్టమును ఇవ్వగలరా? చట్టం అలా చెప్పదు. తండ్రి చెప్తున్నారు, నేను ఎటువంటి కష్టమును ఇవ్వను. ఏవైనా ప్రశ్నలు అడిగితే ఈ విషయాలలో సమయాన్ని ఎందుకు వ్యర్థం చేస్తారు అని అడుగుతాను. తండ్రిని స్మృతి చెయ్యండి. నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకే వచ్చాను. కావున పిల్లలైన మీరు స్మృతి యాత్ర ద్వారా పావనమవ్వండి. నేనే పతిత పావనుడినైన తండ్రిని. తండ్రి యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు. భలే, ఎక్కడికైనా వెళ్ళండి, తండ్రిని స్మృతి చెయ్యండి. 84 జన్మల చక్ర రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఎంతవరకు మేము తండ్రిని స్మృతి చేస్తున్నాము, అంతే. ఇక వేరే ఏ వైపు ఆలోచించరాదు. ఇది అత్యంత సులభం. తండ్రిని స్మృతి చేయాలి. పిల్లలు కొద్దిగా పెద్దవారు అవ్వగానే స్వతహాగా తల్లి తండ్రులను స్మృతి చేయడం ప్రారంభిస్తారు. మీరు కూడా ఆత్మలైన మేము తండ్రి పిల్లలమని భావించండి. తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యాలి? మనపై ఏదైతే పాపం పేరుకొని ఉందో ఆ పాపం కేవలము స్మృతి ద్వారానే సమాప్తం అవుతుంది. అందుకే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం ఉంది. జీవన్ముక్తికి ఆధారం చదువు, ముక్తికి ఆధారం స్మృతి. ఎంతెంత మీరు తండ్రిని స్మృతి చేస్తారో, చదువుపై గమనం ఇస్తారో అత్యంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి భలే చేయండి. తండ్రి చేయవద్దు అనరు. మీరు చేస్తూ ఉన్న వ్యాపార వ్యవహారాలు మొదలైనవన్నీ రాత్రింబవళ్ళు గుర్తుకొస్తాయి కదా. కనుక బాబా ఇప్పుడు ఆత్మిక కర్తవ్యాన్ని ఇస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. 84 జన్మల చక్రమును స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తేనే మీరు సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడుండేది పాత శరీరం, తర్వాత సతో ప్రధానమైన నూతన శరీరం లభిస్తుంది అని కూడా మీకు తెలుసు. మీ బుద్ధిలో సారమును ఉంచుకోవాలి. దీనివలన చాలా లాభం కలుగుతుంది. పాఠశాలలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిలో కూడా ఆంగ్ల భాషపై చాలా గమనం ఉంచుతారు. ఎందుకంటే ఆంగ్ల భాష ముఖ్యమైనది. మొదట వారి రాజ్యం ఉండేది కనుక అది ఎక్కువగా నడుస్తుంది ఆ భాష. ఇప్పుడు కూడా భారతీయులు రుణగ్రస్తులే. భలే, ఎంత ధనవంతులైనా మన దేశంలోని నాయకులు రుణగ్రస్తులే. అనగా భారతీయులైన మనము రుణగ్రస్తులము అని బుద్ధిలో ఉంటుంది. మేము రుణగ్రస్తులమని ప్రజలు తప్పకుండా అంటారు కదా. ఈ బుద్ధి కూడా ఉండాలి. ఎందుకంటే మీరిప్పుడు రాజ్యమును స్థాపిస్తున్నారు.
మేమిప్పుడు ఈ అప్పుల నుండి విడుదలై సంపన్నులవుతాము అని, తర్వాత అర్ధకల్పం వరకు ఎటువంటి అప్పులు ఉండవు అని పిల్లలైనా మీకు తెలుసు. రుణగ్రస్తులు పతిత ప్రపంచానికి అధికారులు. ఇప్పుడు మీరు రుణగ్రస్తులే కాక పతిత ప్రపంచానికి అధికారులు కూడా. మా భారతదేశం ఇలా ఉంది అని పాడతారు కదా. మేము చాలా ధనవంతులుగా ఉండేవారమని పిల్లలైనా మీకు తెలుసు. దేవీ దేవతలుగా ఉండేవారు, ఇది స్మృతిలో ఉంది. మనం ఇటువంటి లక్ష్మీనారాయణుల విశ్వ అధికారులుగా ఉండేవారం. ఇప్పుడు పూర్తి రుణగ్రస్తులుగా పతితులుగా అయిపోయాము. ఈ ఆట ఫలితాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఫలితం ఏమైంది పిల్లలైనా మీకు? సత్యుగంలో మనం ఎంత ధనవంతులుగా ఉండేవారమో, మనల్ని ఎవరు అంత ధనవంతులుగా చేశారు అంత స్మృతి వచ్చింది. పిల్లలు చెప్తారు, బాబా మీరు మమ్మల్ని ఎంత ధనవంతులుగా తయారు చేశారు. ధనవంతులుగా తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. లక్షల సంవత్సరాలు అని చెప్పడం వలన అంతా మర్చిపోయారు, ఏమీ తెలియదు. మీరు ఇప్పుడు అంతా తెలుసుకున్నారు. మనము పదమాపదం శ్రీమంతులుగా ఉండేవారము, అత్యంత పవిత్రులుగా అత్యంత సుఖీలుగా ఉండేవారము. అక్కడ అసత్యము పాపము మొదలైనవి ఏవీ జరగవు. పూర్తి విశ్వంపై మీరు విజయాన్ని పొందారు. అందుకే శివబాబా మీరు ఏమి ఇస్తారో దానిని మరెవ్వరూ ఇవ్వలేరు అని గాయనం ఉంది. అర్ధకల్పం సుఖమునిచ్చే శక్తి ఎవ్వరికీ లేదు. బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో కూడా మీ వద్ద అనంతమైన సుఖము ధనము ఉండేది. లెక్కలేనన్ని వజ్ర వైడ్యూర్యాలు ఉండేవి. మళ్ళీ చివరిలో వచ్చే వారి చేతిలోకి వస్తాయి. ఇప్పుడు ఆ వస్తువులు కనిపించనే కనిపించవు. మీరు వ్యత్యాసాన్ని చూస్తున్నారు కదా. మీరే పూజ్య దేవి దేవతలుగా ఉండేవారు, మళ్ళీ మీరే పూజారులుగా అయిపోయారు. తండ్రి ఎప్పుడు పూజారిగా అవ్వరు, కానీ పూజారుల ప్రపంచంలోకి వస్తారు కదా. తండ్రి సదా పూజ్యులుగానే ఉంటారు. వారు ఎప్పుడు పూజారిగా అవ్వరు, ఎవ్వరిని పూజ చెయ్యరు. కానీ మిమ్ములను పూజారి నుండి పూజ్యులుగా చేయడమే తండ్రి కర్తవ్యం. రావణుడి కర్తవ్యం మిమ్ములను పూజారులుగా చేయడం. ఇది ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. మీరు కూడా మర్చిపోతారు. ప్రతిరోజు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరినైనా షావుకారులుగా తయారు చేయడము లేక నిరుపేదలుగా తయారు చేయడం ఇది తండ్రి చేతిలో ఉంది. తండ్రి చెప్తున్నారు, ఎవరు ధనవంతులుగా ఉన్నారో వారు తప్పకుండా పేదలుగా అవ్వాలి, అవ్వనే అవుతారు. వారి పాత్ర అలా ఉంది. వారు ఎప్పుడూ నిలవలేరు. ధనవంతులకు చాలా అహంకారం కూడా ఉంటుంది కదా. నేను ఫలానా, మా వద్ద ఇవన్నీ ఉన్నాయి. అటువంటి వారు సేవ కొరకు ఇస్తామని వచ్చినప్పుడు వారి అహంకారాన్ని పారద్రోలేందుకు అవసరం లేదు అని, మీ వద్దనే ఉంచుకోండి, అవసరమైతే తీసుకుంటాంలే అని బాబా చెప్తారు. ఎందుకంటే అహంకారంతో ఇచ్చేది అని అది పనికి రాదు అని బాబా గమనిస్తారు. అవును, అంతా బాబా చేతిలోనే ఉంది. తీసుకోవడం తీసుకోకపోవడం అంతా బాబా చేతిలో ఉంది కదా. బాబా ధనం తీసుకుని ఏం చేస్తారు? అవసరం లేదు. ఈ భవనాలన్నీ పిల్లల కొరకు తయారు చేస్తున్నారు. మీరు వచ్చి బాబాతో మిలనం చేసి వెళ్ళాలి. సదా ఇక్కడే ఉండరు. ధనం అవసరం ఏముంటుంది? ఏ సైనిక శిబిరాలు కానీ ఫిరంగులు కానీ ఇక్కడ అవసరం లేదు. మీరు విశ్వ అధికారులుగా అవుతారు. మీరు ఇప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు. మీరు ఈ సమయంలో తండ్రిని స్మృతి చేయడం తప్ప ఇంకేమీ చెయ్యరు. తండ్రి ఆజ్ఞాపించారు, మీరు నన్ను స్మృతి చేస్తే ఎంతో శక్తి లభిస్తుంది. మీ ధర్మం చాలా సుఖమునిచ్చేది. బాబా సర్వశక్తివంతులు. మీరు తండ్రి వారిగా అవుతారు. ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. మీరు ఇక్కడ వింటారు, తర్వాత దానిని గురించి మనన చింతన చేస్తారు. ఎలాగైతే ఆవు గడ్డి తిన్న తర్వాత నెమరు వేస్తుందో, నోరును కదిలిస్తూనే ఉంటుంది కదా. అలాగే పిల్లలైన మీకు కూడా చెప్తున్నారు, జ్ఞాన విషయాలను గురించి బాగా ఆలోచించండి. బాబాను మనమేం అడగాలి? బాబా చెప్తారు, మన్మనాభవ. దీని ద్వారానే మీరు సతో ప్రధానంగా అవుతారు. ఈ ముఖ్య లక్ష్యం ఎదురుగా ఉంది. సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణంగా అవ్వాలి అని మీకు తెలుసు. ఇది మీకు స్వతహాగా ఆంతరికంలో కలగాలి. ఇతరులను నిందించడము, పాపకర్మలు చేయడము మొదలైనవేవీ చెయ్యరాదు.
ఎలాంటి వ్యతిరేక కర్మలు చేయరాదు. ఈ దేవి దేవతలే నంబర్ వన్. పురుషార్థం చేసి శ్రేష్ఠ పదవిని పొందుకున్నారు కదా, వారిని గురించే అహింసో పరమో దేవి దేవత ధర్మము అనే గాయనముంది. ఇతరులను చంపడం హింసయే కదా. అందుకే బాబా తెలుపుతున్నారు, పిల్లలారా అంతర్ముఖులై మేము ఎలా తయారయ్యాము అని స్వయాన్ని చూసుకోవాలి. బాబాను స్మృతి చేస్తున్నామా? ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నాము? ఎప్పుడు మర్చిపోని విధంగా బాబా స్మృతిలో మనస్సు లగ్నం అవ్వాలి. ఇప్పుడు బేహద్దు తండ్రి చెప్తున్నారు, ఆత్మలైన మీరు నా సంతానం, అందులో కూడా మీరు అనాది సంతానం. ఆ ప్రేయసి ప్రియులది శారీరక స్మృతి. ఎలాగైతే సాక్షాత్కారమై మళ్ళీ అదృశ్యం అయిపోతారో అలా వారు కూడా ఎదురుగా వచ్చేస్తారు. ఆ ఖుషీలోనే తింటూ త్రాగుతూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీ ఈ స్మృతిలో చాలా బలం ఉంది. ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ మీకు ఈ భవిష్యత్తు గుర్తుకొస్తుంది. వినాశనం కూడా సాక్షాత్కారం అవుతుంది. పోను పోను చాలా త్వరగా వినాశనం సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు వినాశనం అవ్వనున్నది అని తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు చెప్పవచ్చు. బాబా ఇదంతా వదిలేశారు కదా, చివరిలో ఏది గుర్తు రాకూడదు. ఇప్పుడు మీరు మీ రాజధానికి వెళ్ళాలి. నూతన ప్రపంచంలోకి తప్పకుండా వెళ్ళాలి. యోగ బలంతో సర్వ పాపాలను భస్మం చెయ్యాలి. ఇందులోనే చాలా శ్రమ చెయ్యాలి. స్మృతి కోసమే శ్రమ, మరింకేదీ లేదు. క్షణక్షణము తండ్రిని మర్చిపోతారు. ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైన విషయం. సర్పము భ్రమరముల ఉదాహరణలు ఏవైతే ఇస్తారో అవన్నీ ఈ సమయానికి చెందినవే. భ్రమరి అద్భుతం చేస్తుంది కదా, దానికంటే మీరు చేసే అద్భుతం ఇంకా విచిత్రం. బాబా వ్రాస్తూ ఉంటారు, జ్ఞానాన్ని భూ చేస్తూ ఉండండి, బాబా బాబా అని చెప్తూ ఉండండి, చివరికి మేల్కొంటారు. ఇంకెక్కడికి వెళ్తారు? మీ వద్దకే వస్తారు, మీతో కలుస్తూ ఉంటారు. మీ కీర్తి నలువైపులా వ్యాపిస్తుంది. ఇప్పుడైతే మీరు ఇంకా కొద్ది మందే ఉన్నారు కదా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని బాగా విచార సాగరం మతనం చేయాలి. ఏదైతే విన్నారో దానిని నెమరు వేయాలి. ఎప్పుడు మర్చిపోని విధంగా నా మనస్సు బాబాతో లగ్నమై ఉందా అని అంతర్ముఖులై చూసుకోవాలి. సెకండ్ పాయింట్, ఏవైనా ప్రశ్నలు మొదలైనవి అడుగుటలో మీ సమయాన్ని వ్యర్థం చేయకుండా స్మృతి యాత్ర ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకోండి. అంతిమ సమయంలో ఒక్క తండ్రి స్మృతి తప్ప వేరే ఏ ఆలోచనలు రాకూడదు. ఈ అభ్యాసాన్ని ఇప్పటి నుండి చేయండి. వరదానం, దృఢ సంకల్పము అనే వ్రతము ద్వారా వృత్తులను పరివర్తన చేసుకునే మహానాత్మా భవ. మహాన్గా అయ్యేందుకు ముఖ్యమైన ఆధారం పవిత్రత. ఈ పవిత్రత యొక్క వ్రతాన్ని ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేయడం అనగా మహానాత్మగా అవ్వడం. దృఢ సంకల్పము అనే ఏ వ్రతమైనా వృత్తిని పరివర్తన చేస్తుంది. పవిత్రత యొక్క వ్రతము తీసుకోవడము అంటే తమ వృత్తిని శ్రేష్టంగా చేసుకోవడం. వ్రతాన్ని ఉంచుకోవడం అనగా స్థూల రీతిలో పథ్యం ఉండడం, మనస్సులో పక్కాగా సంకల్పాన్ని తీసుకోవడం. కనుక మీరు పావనంగా అయ్యే వ్రతమును తీసుకొని ఆత్మలైన మేమంతా భాయి ఈ సోదరత్వం యొక్క వృత్తిని తయారు చేసుకున్నారు. ఈ వృత్తి ద్వారా బ్రాహ్మణులు మహానాత్మలుగా అయిపోయారు. స్లోగన్, వ్యర్థము నుండి కాపాడుకోవాలి అంటే నోటిపై దృఢ సంకల్పము అనే బటన్ తగిలించుకోండి. నోటిని కంట్రోల్లో ఉంచుకోవాలి, వ్యర్థమైన విషయాలు మాట్లాడకుండా. అవ్యక్త ఇషారా, స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలతామూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. కంబైన్డ్ సేవ లేకుంటే సఫలత అసంభవం. అలా కాక కంబైన్డ్గా లేకుండా వెళ్ళారు, సేవ చేశారు, తిరిగి వచ్చారు, చెబుతారు మాయ వచ్చింది, మూడ్ ఆఫ్ అయ్యారు, డిస్టర్బ్ అయ్యారు.
ఇలా జరుగుతూ ఉంటుంది. కనుక అండర్లైన్ చేసుకోండి. సేవలో సఫలత లేక సేవలో వృద్ధికి సాధనము స్వ మరియు సర్వుల యొక్క కంబైన్డ్ సేవ. గమనం ఉంచుకోవాలి. ఏ సేవ నా స్థితిని అలజడిలోకి తీసుకురారాదు. ఓం శాంతి.